హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో చాలా ఈజీగా కూర ఎప్పుడు టేస్ట్ రాకపోతే మంచి ఫ్లేవర్ హోటల్లో వచ్చే ఫ్లేవర్ లాగా రాలేదనుకోండి, ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి. ఇలా చేసి పెట్టుకున్నారనుకో చాలా రోజుల పాటు నిల్వ ఉంటుంది, బాగుంటుంది. ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఈ వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఈ మసాలాలన్నీ తీసుకోవాలి. ధనియాలు, జీలకర్ర, సోంపు, లవంగ మొగ్గలు, ఇవి మసాలా సామాను ఉంది కదండి, ఇవన్నీ వీడియోలో చూపించినవన్నీ. బ్లాక్ ఇలాచి, ఇంకా ఇలా లవంగ మొగ్గలు చూసారా, బ్లాక్ ఇలాచి అని చూపిస్తున్నానండి. ఇవి పలావులు వేసుకుంటాం కదా పువ్వు, అది దాల్చిన చెక్క, అలాగే సోంపు, లవంగ మొగ్గలు, అలాగే జాజికాయ ఒక హాఫ్ వేసుకున్నానండి. మిరియాల పౌడర్ వేసాను. ఇది జాజికాయ, అందులో హాఫ్ తీసుకున్నాను. ఇవన్నీ తీసుకోవాలి. ఇందులో ఎక్కువ ఏమంటే దాల్చిన చెక్క, సోంపు, జీలకర్ర, ధనియాలు, లవంగ మొగ్గలు ఇవే తీసుకున్నానండి. ఎక్కువ కనమయన్నీ ఈక్వల్గానే తక్కువ తీసుకున్నాను, అదే చెప్తున్నాను నేనైతే. ఇలా ఇవన్నీ తీసేసుకోండి. తర్వాత నెక్స్ట్ ఇది గులాబీ రేకులు అండి, నీడలో ఎండబెట్టిన గులాబీ రేకులు. ఇది రాతి పువ్వు. గులాబీ రేకులు ఎక్కువ తీసుకున్నాను, రాతి పువ్వు తక్కువ తీసుకున్నానండి. ఇవన్నీ తీసుకోవాలి. ఇలా ఇవన్నీ కలిపి ఒక పౌడర్ పట్టుకోవాలి, వేపుకుని. అలాగే సెపరేట్గా ఇలాగ ధనియాలు, జీలకర్ర, ధనియాలు ఎక్కువ తీసుకోండి, అలాగే జీలకర్ర తక్కువ తీసుకోండి. నేనైతే ఇలా సెపరేట్గా తీసుకున్నాను. ఈ మసాలాతో పాటు ఈ ధనియాలు, జీలకర్ర పౌడర్ వేసుకున్నారనుకోండి, టేస్ట్ బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేశారనుకోండి, ఇంకా మనకి ఇది మసాలా పొడి ఎక్కువ అవసరం లేదు అనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ధనియాలు, జీలకర్ర పౌడర్ వేస్తే కూడా సరిపోతుందండి. మసాలా తక్కువ ఉండాలి అనుకునే వాళ్ళు. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని, మనం వీడియోలో చూపించాం కదా మసాలాలు, ఇవన్నీ వేసేసుకోవాలన్నమాట. ఇలా వేసేసుకుని చిన్న మంట మీద లైట్గా వేపుకోవాలి. చూసారా, లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు రాతి పువ్వు, గులాబీ రేకులు. ఈ గులాబీ రేకులు నీడలో ఎండబెడితే ఎండిపోతాయండి, ఒక 4 రోజులకి ఎండిపోతాయి. ఈ గులాబీ రేకుల వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా. ఇలా లైట్గా వేపిన తర్వాత ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా తీసుకుని అందులోనే ధనియాలు వేసుకుని కొద్దిగా వేగిన తర్వాత జీలకర్ర కూడా సేమ్ అందులోనే వేసేసుకుని వేపేసుకోవాలన్నమాట. చిన్న మంట మీద వేపుకోవాలండి, త్వరగా వేగిపోతాయి. సింపుల్గా ఇలా చేసి పెట్టుకున్నారనుకోండి, మనకి హడావుడిగా లేకుండా ఉంటుంది. ఎక్కువ ఇలా చేసి పెట్టుకున్నారనుకోండి, ఎప్పటికప్పుడు చేయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు స్టవ్ ఆపేసి చల్లారబెట్టుకోవాలి. ఇలా చల్లారబెట్టిన తర్వాత ధనియాలు, జీలకర్ర పౌడర్ చేసేసుకోవాలి ఫస్ట్. ఇలా చేసేసుకున్న తర్వాత చూసారా, మెత్తగా వచ్చింది. మెత్తగా పట్టుకోవాలి. మీకు ఇంకా బాగా మెత్తగా అవ్వాలంటే జల్లెడ పట్టుకోండి, సరిపోతుంది. లేదంటే ఇలా కూడా ఉంచేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. ఇలా ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఈ పౌడర్ కూడా, మసాలా పొడి కూడా సేమ్ అదేవిధంగా మెత్తగా పౌడర్ పట్టుకున్న తర్వాత దీన్ని కూడా ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. చాలా రోజుల పాటు నిల్వ ఉంటుంది, ఇంకా టేస్ట్ బాగుంటుందండి. మసాలా ఇంట్లో చేసుకోవడం వల్ల బయట మసాలాలు బాగా కల్తీగా ఉంటున్నాయి కదా, అలాంటప్పుడు ఇలా మనం ఇంట్లో అన్ని మసాలాలు హెల్తీ కూడా, కొన్ని ఇందులో హెల్త్ కూడా ఉన్నాయి. ఇలా చేసి పెట్టుకున్నారనుకోండి చాలా బాగుంటుంది. చూసారా, ఇలా డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోండి, సరిపోతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి. అంతేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.